తెలంగాణ సంస్కృతికి అద్దం పట్టే ఐనవోలు మల్లికార్జున స్వామి బ్రహ్మోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. భక్తులు మల్లన్న స్వామికి ప్రత్యేక పూజలు చేస్తూ బోనాలు సమర్పిస్తూ మొక్కులు చెల్లించుకుంటున్నారు. ఇక భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాట్లు చేసినట్లు ఆలయ ఈవో కందుల సుధాకర్ తెలిపారు. 3 రోజుల సంక్రాంతి పండుగ నేపథ్యంలో భక్తుల సౌకర్యార్థం ఆలయ చుట్టూ చలువ పందిళ్లు, త్రాగునీటి వసతులు ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. అలాగే భక్తిని భక్తిగానే భావిస్తూ పరిశుభ్రతతో జాతరను నిర్వహిస్తామంటున్న ఈవో సుధాకర్ తో మా ప్రతినిధి శ్రీధర్ ఫేస్ టు ఫేస్. భక్తుల కోరికలు తీర్చే కోర మీసాల మల్లన్న ఆలయంలో బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి. దీంతో భక్తుల తాకిడి కూడా పెరిగిపోతుంది. ఈ రోజు నుంచి 3 రోజుల పాటు భక్తులతో సందడిగా మారుతున్నటువంటి ఆలయానికైతే పెద్ద ఎత్తున సౌకర్యాన్ని ఏర్పాటు చేసినటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. ముఖ్యంగా కోరమీసాల మల్లన్న ఆలయంలో బ్రహ్మోత్సవాలకు ఎలాంటి ఏర్పాట్లు చేశారు, వాటికి సంబంధించినటువంటి అంశంలో ఎలాంటి కార్యాచరణ కొనసాగుతుందని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో మాట్లాడడానికి ఆలయ ఈవో కందుల సుధాకర్ గారు ఉన్నారు, అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ఎట్లా ఉంది అసలు ఈ రోజు నుంచి జాతర 3 రోజుల పాటు కొనసాగుతుంది? అదేవిధంగా ఏదైతే 1వ తారీఖు నాడు ఎల్లమ్మ జాతరతో కాస్త ఉపశమనం జరుగుతుంది. ఇప్పటి నుంచి రేపు ఎల్లుండి అవుతుందండి 1వ తారీఖు వరకు ఈ శోభాయాత్ర ఎలా కొనసాగుతుంది? ముఖ్యంగా ఎలాంటి పబ్లిక్ మీరు ఫేస్ చేయబోతున్నారు? పరిస్థితులు ఎలా ఉంది ఇక్కడ? మల్లన్న జాతరకు అధిక సంఖ్యలో భక్తులు రావడం జరుగుతుంది. మేడారం సమ్మక్క జాతర ఉన్నందున మేడారం జాతరకు వెళ్ళటానికి ముందే భక్తులు ఇక్కడికి వచ్చి తమ మొక్కుబడులు చెల్లించి మేడారం దర్శనానికి వెళ్తారు. కాబట్టి గత సంవత్సరం కంటే 1,00,000 మంది వరకు భక్తులు అదనంగా వస్తారని అంచనాతో గౌరవ దేవాదాయ మంత్రి అలాగే ఎమ్మెల్యే గారి యొక్క సూచన మేరకు వివిధ ప్రభుత్వ శాఖల సహకారంతో విస్తృతంగా ఏర్పాట్లు చేయడం జరిగింది. గత 2 నెలల నుంచే మేము భక్తులకు ఏ విధమైన ఇబ్బంది లేకుండా ముందస్తుగా అన్ని ఏర్పాట్లను చేసి ఉంచాం. ఈ జాతరకు వచ్చే భక్తులకు ఇబ్బంది లేకుండా క్యూ లైన్ల ద్వారా దర్శనాలకు అనుమతి ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా పారిశుద్ధ్యం ముఖ్యమైనటువంటి అంశంగా భావించి గ్రేటర్ వరంగల్ నుంచి 150 మంది పారిశుద్ధ్య సిబ్బందిని, వివిధ గ్రామ పంచాయతీల నుంచి 200 మంది పారిశుద్ధ్య సిబ్బందిని, అదే దేవాలయానికి సంబంధించిన 50 మంది పారిశుద్ధ్య సిబ్బందిని, మొత్తం 400 మంది పారిశుద్ధ్య సిబ్బందిని దేవాలయ ప్రాంగణంలో అందుబాటులో ఉంచాం. అదేవిధంగా డస్ట్బిన్లు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. భక్తులు అధిక సంఖ్యలో వచ్చే అవకాశం ఉన్నందున క్యూ లైన్లలో దర్శనం త్వరగా జరగాలని చెప్పేసి దేవాదాయ మంత్రి గారు ఆదేశాలు జారీ చేస్తున్నారు. దాని ప్రకారం విఐపీలు ఎవరైనా దర్శనానికి వచ్చినా కూడా సామాన్య భక్తుల క్యూ లైన్ను ఆపకుండా నిరంతరం కొనసాగేలాగా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. గతంలో జరిగిన ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని అధిక సంఖ్యలో వచ్చే భక్తులకు క్యూ లైన్లలో త్రాగునీటి సదుపాయాన్ని అందించడం జరుగుతుంది. అదేవిధంగా మొబైల్ టాయిలెట్లను కూడా క్యూ లైన్లో ఏర్పాటు చేశాం. దేవస్థానానికే ప్రత్యేకంగా మనకి మిషన్ భగీరథ వాటర్ ట్యాంక్ ఉంది కాబట్టి 24 గంటలు భక్తులకు త్రాగునీటిని అందించడానికి ఏర్పాటు చేయడం జరిగింది. భక్తులు స్నానాలు చేయడానికి కూడా స్నానఘట్టాలు ఉన్నాయి. గతం కంటే స్నానఘట్టాలు, డ్రింకింగ్ వాటర్ పాయింట్లను ఈ సంవత్సరం కొత్తగా అదనంగా 2 ఏర్పాటు చేయడం జరిగింది. స్నానఘట్టాల వద్ద డ్రెస్ చేంజింగ్ రూమ్స్ను కూడా ఈ సంవత్సరం పర్మనెంట్గా ఏర్పాటు చేయడం జరిగింది. ప్రధానంగా ధ్వజారోహణంతో ఈరోజు జరిగినటువంటి అంశము, రేపు ఎలాంటి కార్యక్రమాలు ఉండబోతుంది, సంక్రాంతి రోజు ఎలాంటి కార్యక్రమాలు ఉండబోతుంది, ముఖ్యంగా చదవ పందిలు కూడా వేయించినటువంటి సందర్భం కనబడుతుంది. ఈ కార్యక్రమాలు ఎలా ఉండబోతున్నాయి రేపటి? జనవరి 13 ఈ రోజున ధ్వజారోహణంతో ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. రేపటి భోగి రోజున స్వామివారికి అత్యంత ప్రీతిపాత్రమైన రోజు. భక్తులు అధిక సంఖ్యలో రేపు దర్శనానికి రావడం జరుగుతుంది. ఉమ్మడి వరంగల్ జిల్లా కాకుండా కరీంనగర్, నల్గొండ, హైదరాబాద్ నుంచి కూడా చాలామంది భక్తులు తమ ఇలవేల్పుగా భావించే మల్లన్న స్వామి దర్శనానికి పోటెత్తుతారు. కాబట్టి రేపు స్వామివారి దర్శనాలు, ప్రత్యేక పూజలు, అభిషేకాలు ఉంటాయి. సంక్రాంతి 15వ తేదీన స్వామివారి అభిషేకాలు, దర్శనాలతో పాటుగా పెద్ద రథం మరియు బండ్లు తిరగటం ఉంటుంది. కాబట్టి ఆ రథం బండ్లు తిరిగే దగ్గర అధిక సంఖ్యలో భక్తులు ఉంటారు. కాబట్టి పోలీస్ శాఖ వారు దీనిపై ప్రత్యేకంగా సమావేశం నిర్వహించి 400 మంది పోలీస్ సిబ్బందిని ఈ యొక్క 3 రోజుల్లో భక్తులకు ఏ విధమైన ఇబ్బంది లేకుండా, ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చర్యలు తీసుకుంటారు. దర్శనాల విషయంలో విఐపి టికెట్లు కానీ, ఇంకెలాంటి టికెట్లు కానీ, ఇతరత్ర టికెట్లు కానీ పరిస్థితి ఎట్లా ఉంది? దాన్ని ఏ విధంగా మీరు మానిటరింగ్ చేస్తున్నారు? గత 2 సంవత్సరాల నుంచి పాసులను రద్దు చేయడం జరిగింది. ఏ విధమైన పాసులు లేవు. ఎవరైనా కానీ క్యూ లైన్ల ద్వారా వెళ్ళవలసి ఉంటుంది. గౌరవ ఎమ్మెల్యే గారు శ్రీ నాగరాజు గారి సూచన మేరకు గత 2 సంవత్సరాల నుంచి విఐపి పాసులు అనేవి రద్దు చేయడం జరిగింది. ఎవరైనా భక్తులు 500 క్యూ లైన్ ద్వారా టికెట్ కొనుక్కుని దర్శనానికి వెళ్లాల్సి ఉంటుంది. సామాన్య భక్తులకు ఇబ్బంది లేకుండా, విఐపీలు వచ్చినా కూడా సామాన్య భక్తుల క్యూ లైన్లు ఆపకుండా దర్శనం చేయించడానికి అన్ని ఏర్పాట్లు చేస్తున్నాం.
గతంలో పట్నాలు వేసినటువంటి సందర్భంలో పట్నాలు వేసే సమయంలో భక్తులను ఇబ్బంది పెట్టి పట్నాల రూపంలో పైసలు వసూలు చేసి కొంతమంది ఇబ్బంది పడినటువంటి పరిస్థితులు ఏర్పడినాయి. ఆ పరిస్థితి లేకుండా ఈసారి ఏమైనా చర్యలు తీసుకున్నారా? గతంలో ఇటువంటి సంఘటనలు జరిగిన దృష్ట్యా ఒక ఉగ్గు పూజారిని విధుల నుంచి తొలగించడం జరిగింది. ఆలయానికి వచ్చే భక్తులు ప్రశాంతమైన వాతావరణంలో స్వామివారిని దర్శనం చేసుకోవడానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేశాం. క్యూ లైన్లు, మొబైల్ టాయిలెట్లు, డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీ, ఈ యొక్క సదుపాయాన్ని వినియోగించుకొని స్వామివారిని దర్శించుకొని దేవాలయంలో పరిశుభ్రతకు ప్రాధాన్యత ఇవ్వాల్సిందిగా తమ ఛానల్ ద్వారా భక్తులకు తెలియజేస్తున్నాం. ఈ యొక్క అధిక సంఖ్యలో భక్తులు వస్తారు కాబట్టి గౌరవ శానిటేషన్ సిబ్బందికి సహకరించి సమీపంలో ఉన్న డస్ట్బిన్లను వినియోగించుకొని దేవాలయ పరిశుభ్రతకు ప్రాధాన్యత ఇస్తూ ప్రశాంత వాతావరణంలో స్వామివారిని దర్శించుకొని శ్రీ మల్లన్న స్వామివారి యొక్క కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరుతున్నాం. ఈ విధంగా సుధాకర్ గారు చెప్తున్నటువంటి అంశం అయితే ఉంది. మొత్తంగా ఆలయానికి రావాల్సినటువంటి వచ్చేటటువంటి భక్తులు ఎవరైతే ఉన్నారో శుభ్రత పరిశుభ్రత పాటిస్తూ భక్తితో స్వామివారిని దర్శించుకొని హాయిగా వెళ్లాల్సిందిగా కోరుతుంటాం. అదేవిధంగా ప్రభుత్వ నిబంధన మేరకు ప్రతి ఒక్కరు కూడా పాటించాల్సిన బాధ్యత ఉందని చెప్పేసి ఆలయ ఈవో చెప్తున్నటువంటి అంశం అయితే వరంగల్ ఐనవోలు మల్లికార్జున దేవస్థానంలో సన్నిధిలో ఉన్నదని చెప్పుకోవచ్చు. ఇది ఇక్కడ తాజా అప్డేట్.